హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ఐందవ వేదం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకోసం ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. కమింగ్ టు ద రివ్యూ, ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఐ లైక్ ఇట్. ప్లాట్ ఏంటంటే, ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరి పేరు అయ్యంగారపురం. ఆ ఊరిలో ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలో అయ్యంగార్ ఈశ్వర్ అనే దేవుడు కూడా ఉంటాడు. ఆయన శివుడు. ఆ నేమ్ ఆయనకి ఎలా వచ్చిందంటే, ఐ అంగ హర్ అంటే ఐ అంటే బ్రహ్మ, అంగ అంటే బ్రహ్మతల, హర్ అంటే దాని అంతం లేదా సంహరించిన వారు అని మీనింగ్ వస్తుంది. శివుడు బ్రహ్మ ఐదవ తలని ఆ గుడిలోనే సంహరిస్తాడు. దీని వెనుక ఒక స్టోరీ కూడా ఉంది. విష్ణువుకి అండ్ బ్రహ్మకి ఒక దగ్గర గొడవ వస్తుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అప్పుడు శివుడు దానికి సొల్యూషన్ గా, మీలో ఎవరు గొప్ప అనేది నేను చెప్తా అని చెప్తాడు. తను ఒక లింగ రూపంలోకి మారుతాడు. ఆ లింగం యొక్క ఆది అంటే మొదలు, అంతం అంటే ఎండ్ ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని చెప్తాడు. సో విష్ణు వరాహ అవతారం ధరించి వెతకడానికి వెళ్తాడు. బ్రహ్మ కూడా హంస రూపం ధరించి వెతుకుతాడు. ఎంత వెతికినా విష్ణుకి దాని ఆది గాని అంతం గాని దొరకదు. బ్రహ్మ కూడా ఎంత వెతికినా దొరకదు. ఇద్దరు శివుడి దగ్గరికి వస్తారు. విష్ణువు నాకు ఎంత వెతికినా దొరకలేదని చెప్తాడు. కానీ బ్రహ్మ మాత్రం నాకు దాని మొదలు కనబడిందని అబద్ధం చెప్తాడు. అలా బ్రహ్మ ఎందుకు చెప్తాడంటే, ఫస్ట్ శివుడు పుడతాడు, తర్వాత విష్ణువుని పుట్టిస్తాడు. విష్ణువు నాభి భాగం నుండి బ్రహ్మ పుడతాడు. శివుడు అంతం చేయడానికి, విష్ణువు రక్షించడానికి, బ్రహ్మ సృష్టించడానికి. అందుకే క్రియేటర్, సేవియర్, డిస్ట్రాయర్ అని అంటారు. నేను సృష్టించేవాడిని, నాకు తెలియదా అని అహంతో బ్రహ్మ అబద్ధం చెప్తాడు. ఆగ్రహించిన శివుడు బ్రహ్మ ఐదవ తల, అదే అబద్ధం చెప్పిన తలని నరికేస్తాడు. సో అలా నరికిన ప్లేసే అయ్యంగార్ ఈశ్వర్ టెంపుల్ ప్లేస్. ఆ తల గురించే మూవీ మొత్తం తిరుగుతూ ఉంటది. బ్రహ్మ 5 తలలు 5 వేదాలను సూచిస్తాయి. 5వ వేదం కోసం వెతుకుతుంటారు. 4 వేదాలను రక్షించేవారు ఉంటారు. ఆ ఒక్క వేదంకి సంబంధించి బాక్స్ ఉంటది. ఆ బాక్స్ చుట్టూ తిరుగుతుంది ఈ కథ మొత్తం. ఆ బాక్స్ తో ఆ తలని కనుక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. విలన్స్ ఎందుకు దక్కించుకోవాలని చూస్తారంటే, ఆ తల దొరికితే యూనివర్స్ ని ఎలా క్రియేట్ చేశాడు అనేది తెలుసుకొని కొత్త వాళ్ళని క్రియేట్ చేద్దామని. బేసికల్గా ఈ మూవీ సైన్స్ ఫిక్షన్. ఆల్సో మూవీలో బీజిఎం బాగుంది, స్టోరీ కూడా. సీజన్ 2కి కథ ప్లాన్ చేసి ముందే రాసుకున్నారు. అండ్ ఆ క్యూరియాసిటీ తోటే ఏం చేశారు. ఈ వెబ్ సిరీస్ G5 లో అవైలబుల్ గా ఉంది. ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.